classification of solids. Solids are classified into two types, that is crystalline and amorphous. Solids రెండు రకాల్లో మనకు రెండు రకాల్లో ఉంటాయి. ఒకటి క్రిస్టలైన్ అంటే స్ఫటికాలు, రెండోది అస్ఫటికాలు. ఒకటి స్ఫటికాలు, స్ఫటిక గణాలు, రెండోది అస్ఫటిక గణాలు. ఈ స్ఫటికాలు మళ్ళీ 4 టైప్స్ లో ఉన్నాయి. అంటే మాలిక్యులర్ సాలిడ్స్, molecular solids, ionic solids, metallic solids and covalent solids. Solids are classified into mainly 2 types, crystalline and amorphous solids. And crystalline solids are again divided into 4 types, that is molecular solids, ionic solids, metallic solids and covalent solids or co-network solids. Okay. ఘన పదార్థాలు రెండు ముఖ్యంగా 2 రకాల్లో ఉంటాయి మనకు. ఒకటి స్ఫటికాలు, అస్ఫటికాలు. స్ఫటికాలు మళ్ళీ 4 రకాల్లో ఉంటాయి. స్ఫటికాలు 4 రకాల్లో ఉంటాయి. అవి ఏంటంటే మాలిక్యులర్ సాలిడ్స్ అంటే అణువులు ఆ స్ఫటికాలు అణువులతో తయారవుతాయి. అదే స్ఫటికాలు ఒకవేళ అయాన్లతో తయారైతే అయానిక్ సాలిడ్స్ అంటాం. అదే లోహాలతో తయారైతే మెటల్స్ తో తయారైతే లోహాలతో తయారైతే మెటాలిక్ సాలిడ్స్ అంటాం. అదే కోవలెంట్ నెట్వర్క్ అంటే అణువుల మధ్య, స్ఫటికంలో అణువుల మధ్య ఒకవేళ సంయోజనీయ బంధం ఉంటే దానికి మనం ఏమంటే కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ అంటాం. మళ్ళీ మాలిక్యులర్ సాలిడ్స్ divided into 3 types. Molecular solids are divided into 3 types, that is non-polar, polar and hydrogen. అంటే మాలిక్యులర్ సాలిడ్స్ లో ఏముంటాయి, స్ఫటికాల్లో ఈ స్ఫటికాలు ఏదైతే ఉంటాయో, స్ఫటికాలు మనం ముఖ్యంగా 4 రకాల్లో ఉంటాయి. ఒకవేళ స్ఫటికాల్లో ఏదైతే పాయింట్స్ ఉంటాయో, ఖనాలు ఉంటాయో, ఆ ఖనాలు ఒకవేళ అణువులతో తయారైతే మాలిక్యులర్ సాలిడ్స్. ఇఫ్ ద crystals are made up of molecules, then it is called as molecular solids. Okay, molecular solids లో ఖనాలు అనేవి అణువులతో తయారవుతాయి. అయానిక్ సాలిడ్స్ లో అయాన్స్ లో తయారవుతాయి. అదే మెటాలిక్ సాలిడ్స్ లో లోహాలతో తయారవుతాయి. కోవలెంట్ సాలిడ్స్ లో అణువులు ఉంటాయి కానీ దానిలో అణువుల మధ్య సంయోజనీయ బంధాలు కలిగి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. మాలిక్యులర్ సాలిడ్స్ కి మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి నాన్ పోలార్, పోలార్ అండ్ హైడ్రోజన్. అంటే నాన్ పోలార్ ధ్రువరహిత బాండ్ కలిగి ఉన్న అణువులు. అంటే ఏంటి, దానిలో ధ్రువశీలత అనేది ఉండదు. CCl4 ఆర్గన్ ధ్రువశీలత అనేది ఉండదు. అదే పోలార్ ధ్రువ బాండ్ కలిగి ఉన్న అణువులు HCl, సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఇస్ హైడ్రోజన్ బాండ్ కలిగి ఉన్న అణువులు. అంటే H2O ఎప్పుడైతే ఐస్ రూపంలో ఉంటుందో అణువుల మధ్యలో హైడ్రోజన్ బాండ్ కలిగి ఉంటుంది. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, దట్ ఈస్ పోలార్, నాన్ పోలార్, పోలార్ అండ్ హైడ్రోజన్ bonding molecules. Then non-polar molecules means here what happens, the molecules, whatever the molecules are there are non-polar in nature, whereas in this one polar molecules, in the polar type of molecular solids, what happens means the molecules are made up are of permanent polar in nature. Means HCl is having a polarity in nature. Sulfur dioxide is having a polarity in nature, whereas CCl4 is not having polarity. It is non-polar in nature. Okay. Now
If the molecules in the molecular solid, if the molecular solids are made up of molecules which are having hydrogen bonding, especially in the ice, in the ice, the when the water molecules is in the form of solid, it is having a hydrogen bonding. So these are the types of solids: crystalline and amorphous solids. Crystalline solids and amorphous solids. స్ఫటికాలు, అస్ఫటికాలు. స్ఫటికాలు అంటే ఇక్కడ చూడండి, స్ఫటికాల్లో దీర్ఘ శ్రేణి క్రమం ఉంటుంది. The crystalline solids have long range of order. Crystalline solids have long range of order, whereas amorphous solids have short range of order. See here, crystalline solids. Here the crystalline solids are there. Crystalline solids. The crystalline solids are having long range of order, are perfectly arranged. Okay. Whereas amorphous solids are zigzagly arranged. Short range of order. Okay. స్ఫటికాలకు ఒక క్రమం అనేది నిర్ధారమైన ఖచ్చితమైన క్రమం ఉంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డర్, దీర్ఘ శ్రేణి క్రమం ఉంటుంది. స్ఫటికాలకు దీర్ఘ శ్రేణి క్రమం ఉంటుంది. ఆ స్ఫటికాలకు క్రమం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే క్రమరహితంగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, they have solids have definite melting point, whereas amorphous solids, crystalline solids have definite melting point. Amorphous solids have no definite melting point. అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే డెఫినెట్ మెల్టింగ్ పాయింట్, ఐస్ ఉంది, ఐస్ melts at 0 degrees centigrade, at correct definite melting point. Ice melts at 0 degrees centigrade, we know. Whereas if we take any amorphous solids, what happens, it does not have definite melting point. Means the melting point ranges from 0 degrees centigrade to 5 degrees centigrade, some 5 degrees centigrade. It is not having fixed temperature. It is not having fixed temperature. Solids will have, this crystalline solids will have definite melting point, 0. For example, ice is having 0 degrees centigrade, a definite melting point. Whereas here, this one, amorphous solids does not have definite melting point. It is having some range from 0 to 5 degrees centigrade or 0 to 20 degrees centigrade, or means some range. In that range, it undergoes a melting. Okay. Now, solids have definite heat of fusion. Then what is the heat of fusion? What is meant by heat of fusion? Heat of fusion is the heat, amount of heat really absorbed by the solid when it converts from solid state to liquid state. Then a substance, when it converts into solid state to liquid state, at that time whatever the energy is absorbed, it is called as heat of fusion. Whereas here, solids have definite heat of fusion. Energy, whatever the heat of fusion is there, it is constant, it is fixed. Whereas amorphous solids does not have definite heat of fusion. It is having some indefinite heat of fusion. It is not constant. It is ranging between some calories. Okay. Now, తెలుగులో చెప్పాలంటే స్ఫటికాలకు హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఒక ఖచ్చితమైన హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఘనస్థితిలో ఏ పదార్థమైన ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు చెందేటప్పుడు, ఘనస్థితి నుండి ద్రవస్థితికి మార్పు చెందేటప్పుడు ఉష్ణరాశిని గ్రహిస్తుందో, ఎంతైతే ఉష్ణరాశిని గ్రహిస్తుందో ఆ ఉష్ణరాశిని ఏమంటాము, హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఏం చేసేటప్పుడు,
పదార్థం ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మార్పు చెందేటప్పుడు ఉష్ణరాశి ఏదైతే గ్రహిస్తుందో, ఎంతైతే ఉష్ణరాశి గ్రహిస్తుందో ఆ ఉష్ణరాశిని హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటున్నాం. ఆ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఖచ్చితమైన హీట్ ఆఫ్ ఫ్యూజన్ క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఉంటుంది. క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఖచ్చితమైన కరెక్ట్ గా హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అదే ఇక్కడ చెప్పాలంటే హీట్ ఆఫ్ ఫ్యూజన్ అది కరెక్ట్ గా ఉండదు. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఇట్ విల్ బి ఇండెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే, నెక్స్ట్ దే హ్యావ్ crystalline solids have rigid and incompressible. Crystalline solids are rigid and incompressible, whereas amorphous solids are compressed to some extent. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. క్రిస్టలైన్ సాలిడ్స్ ఉన్నాయి. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ రిజిడ్ అంటే గట్టిగా ఉంటాయి, కంప్రెస్ చేయలేము. క్రిస్టలైన్ సాలిడ్స్ ని గట్టిగా ఉంటాయి, కంప్రెస్ చేయలేము. ఒకవేళ ప్రెషర్ పీడనం అప్లై చేస్తే ఏమైతే బ్రేక్ అయిపోతాయి. అమర్ఫస్ సాలిడ్స్ కి ఒకవేళ ప్రెషర్ అప్లై చేస్తే, పీడనం అప్లై చేస్తే బ్రేక్ కాకుండా కొంతవరకు బ్రేక్ కాకుండా కంప్రెస్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్ఫటికాలు ఉన్నాయి, మీకు తెలుసు. పెద్ద పెద్ద స్ఫటికాలు తీసుకోండి, దానిపైన ప్రెషర్ అప్లై చేయండి, బ్రేక్ అయిపోతాయి. అదే ఇక్కడ రబ్బర్ ఎరేజర్ తీసుకొని దానిపైన ఒకవేళ ప్రెషర్ అప్లై చేయండి, పీడనం అప్లై చేస్తే ఏమైతుంది? ఇది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ టు సమ్ ఎక్స్టెంట్ కంప్రెస్ అవుతుంది, కొంతవరకు కంప్రెస్ అవుతుంది. అదే రబ్బర్ అనేది, ఎరేజర్ అనేది అస్ఫటికం ఉండడం వల్ల దానిపైన ఒకవేళ ప్రెషర్ అప్లై చేస్తే అది కంప్రెస్ అయిపోతుంది. Crystalline solids are rigid and incompressible, whereas amorphous solids such as erasers, rubbers are compressed to some extent on application of pressure. Okay, now next, crystalline solids are given cleavage, they break into two pieces with plane surfaces, whereas amorphous solids given irregular cleavage. అంటే క్లీవేజ్ అంటే ఏంటమ్మా? బ్రేక్ కావడం, విఘటన జరగడం. అదే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఒక కరెక్ట్ ఆర్డర్ లో బ్రేక్ అవుతాయి. విఘటన జరిగేది ఒక కరెక్ట్ ఆర్డర్ లో ఉంటుంది, ఉపరితలం అనేది సరిగ్గా ఉంటుంది. అదే ఇక్కడ అమర్ఫస్ సాలిడ్స్ కి ఒకవేళ బ్రేక్ చేస్తే విఘటన అనేది కరెక్ట్ గా ఆర్డర్ లో ఉంటుంది. క్రమరహితమైన ఉపరితలం ఏర్పడుతుంది. ఓకేనా?